ఇక రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియోకి మిస్ కారు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, షేర్ బటన్ ద్వారా షేర్ చేయండి. హాయిగా మహేష్ షేర్ ఫ్రెండ్స్, మన ఛానల్ ప్రతిరోజు డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఎప్పటికప్పుడు వచ్చే ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పొందాలని తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రీవియస్ వీడియోస్ అయినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ డిఎస్సికి ఫ్రీ మెటీరియల్ అందిస్తున్న మంచి వెబ్సైట్స్ నెంబర్ 2 గురించి చెప్పాను. సో దానికి నేను 50 లైక్స్ కన్నా ఎక్కువ టార్గెట్ ఇచ్చాను. సో మీరు 169 లైక్స్ కానీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క టైంకి. సో థ్యాంక్ యూ గైస్. ఇదే సపోర్ట్ అనేది ఈ యొక్క వీడియో కూడా ఉంటుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజు మీకు ఒక మంచి వెబ్సైట్ అనేది చూపిస్తాను. సో అదే ఈనాడు ప్రతిభ. ఈనాడు ప్రతిభ చాలా మంచి వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి వెబ్సైట్ ఇది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. సో ఈనాడు ప్రతిభలో చాలామంది అనుభవం కలిగిన వారు ఈ యొక్క వెబ్సైట్ కోసం చాలా హార్డ్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. మీరు 10వ తరగతి నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వరకు ఏదైతే మంచి మెటీరియల్ కావాలో సో దానికి సంబంధించి మంచి మెటీరియల్ అనేది ఒకే ఒక దగ్గర దొరుకుతుంది. సో సాక్షి ఎలాగో సో సేమ్ ఇది కూడా అలాగనే ఇంకా బయటగా కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఇందులో కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం ఏదైనా సరే పెద్ద ఉద్యోగాలు కానీ ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అలాంటివి వాటిని చదవాలని ఫోకస్ చేయడం జరుగుతుంది. బట్ లాంగ్వేజ్ పరంగా ఎవరికైనా ఇబ్బంది కనుక ఏర్పడినట్లయితే మన ఈనాడు ఈజ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో అందరికీ ఇంగ్లీష్ అర్థం కాదు, హిందీ కూడా అర్థం కాదు. సో అలాంటప్పుడు మనకి ఈ యొక్క తెలుగులోనే మనకి ఈ యొక్క ఈనాడు వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ చాలామంది సజెస్ట్ చేస్తూ ఉంటారు హిందూ చదవాలని, టైమ్స్ ఆఫ్ ఇండియా చదవాలని. సో అలాంటి వారికి ఒక ఈనాడు కనుక చదివిన చాలా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మొత్తం లిస్ట్ అన్నీ ఒకే దగ్గర ఉంటుంది. అర్హత ప్రవేశాలు ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి, ఒక గైడ్స్ అంటే మెటీరియల్ అంతా ఒకే దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రైల్వేలో అప్రెంటిస్లు చాలా ఉన్నాయి. సో దయచేసి మీరు స్క్రీన్ని రొటేట్ చేసుకోండి, అప్పుడే కనిపిస్తుంది. ఎందుకంటే మొబైల్ని రికార్డింగ్ చేస్తాం కదా. సో నేనైతే మనకి టార్గెట్ ఇప్పుడు డిఎస్సి అంటే టీఆర్టీ. సో అదే టార్గెట్ కాబట్టి నేను ఇప్పుడు అదే మీకు ఓపెన్ చేస్తాను. ఇంకా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇవన్నీ డీటెయిల్స్ అనేవి మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ కేవలం ఇప్పుడు డిఎస్సి మెటీరియల్ కాబట్టి డిఎస్సి కోసం చెప్తున్నా. సో బట్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విఆర్ఓ, విఆర్ఏ, కానిస్టేబుల్స్, రైల్వేస్ మొత్తం అన్నిటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్సెట్ కానీ, లాసెట్ కానీ, గేట్, క్యాట్, ఈసెట్, సో ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇక్కడ రావడం దీని యొక్క ప్రత్యేకత. ఇక చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం డిఎస్సి టార్గెట్ కాబట్టి డిఎస్సికి వెళ్ళిపోదాం. డిఎస్సి ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేస్తాను, చూడండి. సో చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరు మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ వైపు మొత్తం డీటెయిల్స్ అని చూడొచ్చు. అదే నేను జూమ్ చేస్తాను, చూడండి. స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, తెలుగు పండిట్, సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కదా. సో ఇవన్నీ కావాల్సిన మోడల్ పేపర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న సమస్య అయితే ఉంది. అదేంటంటే మీరు వాటిని క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీకు అది రావడం జరుగుతుంది. సో చూడవచ్చు మొత్తం డీటెయిల్స్ అనేవి ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సోషల్ ఇవంతా మెటీరియల్, స్టడీ మెటీరియల్ అయితే ఉంది. కానీ మీరు అక్కడ క్లిక్ చేయగానే ఒక సాక్షిలో డౌన్లోడింగ్ అయిపోయినట్టు అవ్వదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కాకపోతే మీరు కొత్తగా యూజర్స్ అయినట్లయితే న్యూ యూజర్ మీద క్లిక్ చేయాలి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఆ యొక్క వెబ్సైట్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ యొక్క వెబ్సైట్లో మీరు ఈ యొక్క డీటెయిల్స్ ఏమని మీ యొక్క ఈమెయిల్, ఫోన్ నెంబర్ అవన్నీ ఇచ్చుకొని ఇది ఇందులోని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. మీ యొక్క డీటెయిల్స్ అవన్నీ ఇవ్వగానే మీకు మీ ఈమెయిల్కి ఒక చెకింగ్ అనేది రావడం జరుగుతుంది. సో అది కూడా అయిపోయితే మీకు మీరు ఒక యూజర్ నేమ్ ఇచ్చి ఇక్కడ లోపలికి వెళ్ళొచ్చు. సో అప్పుడు మీకు ఇవన్నీ డౌన్లోడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. మీకు మంచి మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా బాగుంటుంది. స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, లాంగ్వేజ్ పండిట్ కావచ్చు, హెచ్జిటీస్ కావచ్చు, మిగతా ఏవైనా సరే విఆర్ఓ కావాలంటే విఆర్ కూడా ఓపెన్ చేస్తాను, చూడండి. సో అన్నిటికీ కూడా సో దయచేసి మీరు మీ యొక్క ఈమెయిల్స్ ఏమైనా ఉంటే సో దాంతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ముందు రిజిస్ట్రేషన్ చేసుకొని మొత్తానికి లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే తప్పకుండా ఇవన్నీ డౌన్లోడింగ్ అని అవుతాయి. మీ ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం విఆర్ఓ సంబంధించిన సిలబస్, స్టడీ మెటీరియల్ అని
చూడొచ్చు ఇక్కడ మీరు మొత్తం మెటీరియల్ కానీ క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకి లాగిన్ అవ్వమని చెప్పి అడుగుతుంది. మీరు కొత్త వారైతే తప్పకుండా రిజిస్టర్ అవ్వమని అడుగుతుంది. సో తప్పకుండా మీరు అలాగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే తప్పకుండా మీకు మంచి మెటీరియల్ అనేది లభించడం జరుగుతుంది. సో ఇది ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.